గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మహాత్మా గాంధీ చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల్ని గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయాలని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అదే మరి కాలక్రమేణా మీరు చూస్తే 73 రాజ్యాంగ సవరణ కూడా వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో 74, గ్రామీణ ప్రాంతాల్లో 73 రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చి ఇవన్నీ చేశారు. ఇప్పుడే ఎప్పుడు మీ పోరాటం విధులు, నిధులు, మీ గౌరవం, ప్రోటోకాల్, ఈ 3 కోసం ఎప్పుడూ పోరాడుతున్నారు. ఈ 3 ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక స్వర్ణ యుగం. 2002లోనే 64 అధికారాలు ఇచ్చాం. అన్ని డిపార్ట్మెంట్లో అధికారాలు ఇచ్చాం. 99లో సర్పంచ్కి మొట్టమొదటిసారిగా 1000 రూపాయలు ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ గౌరవ వేతనం కూడా ఎందుకు ఇచ్చామంటే మీ గౌరవాన్ని కాపాడాలి, సమాజంలో మీకు కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు 1000 రూపాయలతో ప్రారంభించాం. అదే మరి ఆ రోజే మీరు చూస్తే ఇంకా కూడా మిగిలిన వాళ్ళకందరూ కూడా 16 సంవత్సరంలో ఇచ్చాం. 16లో మళ్ళా నేను రెండోసారి వచ్చిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే సర్పంచ్కి 3000 పెంచాం, ఎంపీపీకి 3000 పెంచాం, ఎంపీపీలకు జడ్పీసీసీలకి 6000 ఇచ్చాం. ఈ గౌరవాన్ని కూడా ఇచ్చింది మళ్ళా రెండోసారి పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ గౌరవ వేతనాలు 3వ పెంచబోయే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే. నేను ఆ విషయాలు వస్తాను. 12,918 గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు కానీ కలకలగాడితే ఆ గ్రామంలో బ్రహ్మాండమైన అభివృద్ధి అవుతుంది. 5 సంవత్సరాల్లో 92,000 కోట్ల రూపాయల నిధులు గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఆధ్వర్యంలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. ఇంకో పక్క 100 అవార్డులు వచ్చాయి జాతీయ స్థాయిలో. 21 లక్షల LED బల్బులు వేశాం. దీనివల్ల 1,138 కోట్ల రూపాయలు కరెంటు ఆదాయ పరిస్థితి వచ్చింది. 2,115 అంగన్వాడీ బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లు కానీ, 5,885 అంగన్వాడీ భవనాలు కానీ, 2,251 శ్మశాన వాటికలు కానీ, 22 లక్షల మరుగుదొడ్లు కట్టేయడం కానీ, 9,599 చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మీ ఆధ్వర్యంలో చేశాం. గ్రామాల్లో 6 లక్షల ఫామ్ పాండ్స్ ని ఎక్కడికక్కడ మీరే తవ్వించే పరిస్థితికి వచ్చారు. భారతదేశంలో ఒక పటిష్టమైన వ్యవస్థ ఇప్పుడే అందరూ చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత, ముఖ్యమంత్రి తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుని చెక్ ఇచ్చే ఏకైక అధికారం ఒక్క సర్పంచ్కు ఉంది తప్ప మిగిలిన వాళ్ళకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎంపీలకు లేదు. ఆ అధికారం మీకు ఇచ్చారు, నిర్ణయాధికారాలు మీకు ఇచ్చారు. ఏది కావాలంటే గ్రామంలో ఒక రౌండ్ వేసినప్పుడు పలానా దగ్గర వీధి దీపం లేదంటే 2 నిమిషాల్లో అది వేసే అధికారం, ఒక దగ్గర రోడ్డు బాగాలేదంటే గ్రామంలో మీకు చెప్తే ఇమీడియట్ గా రోడ్డు వేసే అధికారం మీకుంది. అలాంటి అధికారాలన్నీ ఉన్నాయి. రెండోది, గ్రామంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, కాలక్రమేణా మనం అందరం కూడా ఆలోచిస్తే ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. కేంద్రంలో ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఆ రోజు కొంత నిధులు కూడా మీకు ట్రాన్స్ఫర్ చేశాం. ఈరోజు 14, 15 ఏదైతే ఈరోజు మనకు ఫైనాన్స్ కమిషన్లు ఉన్నాయో ఈ 2 నేరుగా పంచాయతీలకు డబ్బులు పంపించారు. 8,629 కోట్ల రూపాయలు మీకు పంపిస్తే ఆ డబ్బుల్ని మీ సంతకాలు లేకుండా, జనరల్ బాడీ పర్మిషన్ లేకుండా నిధులు డైవర్ట్ చేశారంటే ఇది చాలా ఇల్లీగల్, ఇది అనెథికల్.
ఇది చాలా సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అధికారం లేదు మీ అకౌంట్లో డబ్బులు లేకుంటే ముఖ్యమంత్రి అకౌంట్లో ఉండే డబ్బుల్ని మీరు తీసుకోవడానికి పర్మిషన్ చేస్తారని అడుగుతున్నా. ఈయన ట్రెజరీ నుంచి కేంద్రం డబ్బులు తీసుకుంటూ ఒప్పుకుంటాడని నేను అడుగుతున్నా. పెత్తనం ఉందని, చేతిలో అధికారం ఉందని సర్పంచుల్ని మోసం చేస్తూ గ్రామ సభలు పర్మిషన్ లేకుండా చేస్తున్నారంటే ఇది గ్రామాల్లో ఉండే ప్రజలను అవమానించడం తప్ప ఇంకోటి కాదు. సర్పంచ్ కూడా ఒక జవాబుదారీతనం ఉంది మీకు. మీరు ఎప్పటికప్పుడు మీ గ్రామంలో ఉండే ప్రజల మనోభావాల ప్రకారం, వారి ఆమోదం ప్రకారం మీరు పనిచేస్తారు. అందుకే జనరల్ బాడీ మీటింగ్లు పెట్టుకుంటారు. ఈరోజు నరేగా డబ్బులున్నాయి. నరేగా డబ్బులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్క వ్యక్తికి 100 రోజులు పని కల్పించాలి. 100 రోజులు పని కల్పించాలంటే ఎంత నిధులు కావాలో ఆ నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రానిది. దానికి 90% కేంద్రం ఇస్తారు, 10% మనం పెట్టుకుంటాం. ఇందులో కూడా మీరు చూస్తే ఇప్పుడు కొద్దిగా మారింది, కానీ 70% నిధులు లేబర్ ఖర్చు పెట్టాలి, 30% నిధులు మెటీరియల్ ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక సిమెంట్ రోడ్ వేయాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా అందులో 30%. అదే మాదిరిగా లేబర్కి కూడా సంవత్సరం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మినిమం వేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ డబ్బులు ఉపయోగించి మనం బ్రహ్మాండంగా పనులు చేస్తే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సర్పంచులకు ఎక్కడా పనులు లేకుండా చేశారు. ఇంత మునుపు గవర్నమెంట్ లో పనిచేసిన సర్పంచులందరూ డబ్బులు ఇవ్వకుండా దివాలా తీశారు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని దివాలా తీయించే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే హామీ